గుజరాత్లోని సూరత్లో నిర్మించిన సూరత్ డైమండ్ బోస్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించారు. 65,000 మంది బిజినెస్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్గా అమెరికాలోని పెంటగాన్ పేర్కొంది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోస్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపుగా 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కొక్కటి 15 అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ నిర్మించారు. ఇందులో మొత్తం 4,200 ఆఫీసులు, 67,000 మంది ఉద్యోగులు పని చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డైమండ్ బిజినెస్ కు ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా నిలమనుంది. సూరత్ కేంద్రంగా ఉన్న డైమండ్స్ ఇండస్ట్రీస్ లో దాదాపు 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫీస్ ద్వారా మరో 1,50,000 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. శుద్ధి చేసిన మూడి వజ్రాల వ్యాపారానికి ఇది ఇంటర్నేషనల్ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ ఇందులోనే ఏర్పాట్లు చేశారు. దీంతో ముంబై నుంచి డైమండ్ బిజినెస్ మొత్తం సూరత్కు షిఫ్ట్ అయ్యేలా దీన్ని నిర్మించారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న అనేక మంది డైమండ్స్ బిజినెస్ మ్యాన్లను ఇప్పటికే ఈ భవనంలో కార్యాలయాలను వేలం పద్ధతిలో వీటిని దక్కించుకున్నారు. దాదాపు 3,200 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇక పూర్తి హరిత భవనంగా తీర్చిదిద్దారు. 4,000 సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్ గేట్లతో భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.